ఇప్పుడు టైం వచ్చేసరికి 6:10 అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో షో కూడా స్టార్ట్ అయిపోద్ది. మేము ఇంకా థియేటర్ కూడా వెళ్ళలేదు, నడుస్తున్నాం. స్క్రీన్ 2 మంది 2 అయ్యగారే నంబర్ 1 దేనికైనా సరే ఆడు సీన్ ఇచ్చుడు. ఫ్లాష్ బ్యాక్. ఎంత ఇది? 50 సార్ చెప్పండి. 200తో ఏమొస్తాయి చూద్దాం. ఇది ఎంత? ఇది 50 రూపీస్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? హలో గాయ్స్, వెల్కమ్ టు పోలీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇప్పుడు మూవీకి అయితే వెళ్తున్నాం. ఇదే ఫస్ట్ మూవీ బ్లాగ్ అనమాట మాది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు కొంచెం దగ్గరలోనే మూవీ థియేటర్ కూడా ఇక్కడే ఉంటుంది. నేను అది చూపిస్తాను కూడా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మేము ఇప్పుడు వెళ్తున్న సినిమా వచ్చేసరికి లెనిన్ అనమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది మేమందరం కలిసి ఆల్రెడీ టికెట్స్ తీస్తాం. కొంచెం ఫాస్ట్గా ఫిల్అప్ అయిపోతున్నాయి టికెట్స్ కూడా, అందుకే బేబే టికెట్స్ అయితే తీస్తాం అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ రావాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మూవీకి అయితే స్టార్ట్ అవుతాం. ఇది కంప్లీట్ మూవీ రివ్యూ అయితే కాదు, జస్ట్ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అని బ్లాగ్లో అయితే ఉంటుంది. సో బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది మా ఇల్లు అనమాట. ఇక్కడ నుంచి థియేటర్ మీకు ఒకసారి చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు క్లైమేట్ అంత భలే ఉంది. ఇప్పుడు సన్సెట్ కూడా అవుతుంది అనమాట. ఇంకా మా మూవీ షో వచ్చేసరికి 6:15కి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5:30 అలా అవుతుంది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. ఇది మా ఇల్లు అనమాట. నేను ఇక్కడ టెర్రస్ పైన ఉన్నాను. ఇది మా పెంట్ హౌస్ మేడ మీద. ఇక్కడ నేను ఈ ట్రీ గురించి ఎప్పుడు ఫొటోస్ అయితే తీస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకవేళ పోస్ట్ చూస్తుంటే, స్టోరీస్ చూస్తే ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు థియేటర్ వచ్చేసరికి ఎక్కడ ఉందో చూపిస్తా. ఇక్కడ మా ఇల్లు అయితే, ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, జూమ్ చేస్తున్నాను. అక్కడ మీకు ఎస్ఆర్ అని కనిపిస్తుంది కదా, ఎస్ఆర్ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వచ్చేసరికి థియేటర్ అనమాట. అంటే షాపింగ్ మాల్ లాగా కూడా ఉంటాయి, అందులో అన్ని షాప్స్ ఉంటాయి. ఇంకా మేడ మీద అంటే ఆ పైన 2 స్క్రీన్స్ అయితే ఉంటాయి అనమాట. అందులో ఇప్పుడు లెనిన్ ఉంది, అక్కడికి మేము ఇప్పుడు వెళ్ళాలి. సో ఇప్పుడు మూవీ థియేటర్కి అయితే వెళ్ళిపోదాం. సరే మరి వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదైతే బైక్ మీద వచ్చారు మా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా కొంతమంది రావాలి. ప్రెజెంట్ మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:10 అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో షో కూడా స్టార్ట్ అయిపోద్ది. మేము ఇంకా థియేటర్ కూడా వెళ్ళలేదు, నడుస్తున్నాం. ఒకటి ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చాం. ఈ లోపలే థియేటర్. ఇంకా దాని ఎదురుగా మా స్కూల్ ఉంటుంది. ఇదే మా స్కూల్, లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు ఇక్కడ ఫేర్వెల్ కూడా అయింది మా ఫ్రెండ్స్ది. వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుంది, అందుకే మేము ఇల్లుపు వచ్చాం. ఒకటి లెనిన్ చూద్దాం ఎలా ఉంటుందో మూవీ పోస్టర్. మేమైతే ఇప్పుడు మూవీ థియేటర్కి వచ్చాము. ఇంకా మా ఫ్రెండ్స్ 2 రావాలి. మేము ఒక 4 అయితే వచ్చాం. మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా మంచిదైంది. టికెట్స్ ఫుల్ అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇంకా మిగతా మా ఫ్రెండ్స్కి టికెట్స్ అయితే సెండ్ చేస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్గా టికెట్స్ చూపించుకొని వచ్చేస్తారు. 3rd, 2nd ఫ్లోర్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఉంది, బాగుంటుంది. దీనిపైన మనకి సినిమా థియేటర్ అయితే ఉంటాయి. ఒకటి పెద్ది ఉంది అనుకుంటా, ఒకటి లెనిన్. పదండి. లేదు, 2 థియేటర్స్లోని లెనినే ఉంది. మొన్న 6:15 ఇదేనా? పద మరి వెయిట్ చేయట్లేదు, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. స్క్రీన్ 2 మంది 2 ఆల్రెడీ సినిమా వేస్తాడు, పరిగెడుతున్నాం. అయ్యయ్యో శ్రీనివాసులు చెప్పింటే ఎప్పుడు రారీలు. ఇదిగా ఈడు యోగా బారి పేరు. అయ్యగారే నంబర్ 1. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. బాగుంది సినిమా ఇప్పటికి. సోల్జర్ వీడియోస్ లో గట్ట కనబడకూడదు అంట, అందుకే కనబడట్లేదు. అటు వెళ్ళిపోతున్నాడు. పాప్కార్న్ కొనిసాడు, చూపిస్తున్నా. కొనుక్కున్నాడు, ఎవరికి ఇవ్వకుండా. సీను ఆగ్రా, సీను ఇచ్చాడు. రాజు ఏదో తీసుకుంటున్నావు ఏంటి? ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నామా? ఓనర్ 200 ఇచ్చారు నాకు.
మరి చెప్పండి. 200తో ఏమొస్తాయి చూద్దాం. ఇదంతా ఇది 50 రూపీస్. మిత్రద్రోహి. సూపర్ రా. ఏమన్నా పని వచ్చినప్పుడు నుండి చెప్పకుండా కొన్నాడు ఫస్ట్. అదితో డ్రింకులు కొనడానికి వచ్చారు ఇప్పుడు. మరి ఎన్ని వస్తాయి ఫస్ట్? అందరూ తాగుతారా? నేను తాగను. మొత్తం మా జూనియర్స్ అందరూ ఫ్రెండ్స్. చెప్పు రే సీను, ఎలా రాలిగా సీను? ఎంత ఇది? 50. అమ్ముకోవడం. నేను తాగనే. ఎలాగొంది? బాగుందా? ఎలాగొందిరా యోగి? ఈ ఇంటర్వ్యూలో చాలా కొన్నాము. ఇదే ఫస్ట్ టైం కొనడం. వ్లాగ్ చేయడం వల్ల కొన్నారు కదా నాకు తెలిసి. లేకపోతే ఒకటి కూడా కొనరా ఎప్పుడు ఇంటర్వ్యూలో. సరే నాకేంటి ఇందులో స్ప్రైటా? ఫ్లాష్ బ్యాక్. చెప్పాను ఇదిగో సీనగడు తీసాడు. అరే ఇది పట్టుకోరా. పళ్ళుతో తీయగలరు, తీయించుకుని పట్టుకొని వచ్చి నాకు స్ప్రైట్, వీళ్ళందరూ ఒక్కొక్కరు థమ్స్అప్. అది థమ్స్అప్. సీను పన్నుకేట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. A few moments later. సినిమా అయితే భలే ఉంది. ట్విస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మూవీ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. సినిమాలో చాలా ఎక్కువ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి ట్విస్ట్లు అయితే ఉన్నాయి. బాగుంది. మూవీ అయిపోయింది, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బైక్స్ అయితే ఉన్నాయి, నడిచి వెళ్ళాలని ఉంది, చూద్దాం. మూవీ అయిపోయింది, బయటకు వచ్చాము. థియేటర్ కొంచెం బయటనే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. చాలా రోజులు అయిందని. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. ఇంకా చాలా ట్విస్ట్స్ అయితే ఉంటాయి. నేను అవే ఇప్పుడు చెప్పట్లేదు. ఇంకా మూవీలో క్లిప్స్ కూడా ఎక్కువ తీయలేదు, కొన్ని తీసాను. మూవీ అయితే నచ్చింది నాకైతే. మూవీలో కొంచెం ఎక్కువ వైలెన్స్ అయితే ఉంటది అనమాట. ఇంకిప్పుడు ఇంటికి వెళ్తున్నాం, చూద్దాం. ఈ లోపు ఏమైనా తింటామో ఏంటో చూసుకోవాలి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఏమైనా తినడానికి వెళ్తాం, లేదా ఇంటికి వెళ్ళిపోతామో చూడాలి. చూద్దాం ఏమవుతుందో. ఇంకోటి అందట్లా జ్యూసెస్ అయితే తాగుదాం అని ఏదో జ్యూస్ తాగి ఇంక ఇంటికి అయితే వెళ్తాం. ఇక్కడ జ్యూస్ షాప్ దగ్గర ఆగాం. ఇక్కడ జ్యూస్ కి వస్తుంటే ఎవడక్కడ ఫోన్ లో మాట్లాడుకుంటుంటారు. మీరు జ్యూస్ చెప్తారా చెప్పరా? ఒరే మనకు చెప్పి వీళ్ళకి వద్దు మరి, వేస్ట్. ఎలాగొందిరా దానా? ఇది మనకి పపాయ, వీళ్ళందరూ మస్క్ మెలాను. బాలాజీకి కూడా పపాయ. గ్లామర్ మెయింటెనెన్స్. మంచి గ్లామర్. రాజ్దేవ్ అవుట్ఫిట్ ని ఈరోజు ఎవరైనా రేట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? ఇది ఈరోజు ఫేర్వెల్ అయింది, మామూలుగా డాన్స్ చేయలేదంట. బాగుంది. అలాగందా? ఇప్పుడు చిన్నగా ఊరంతా చిన్న ట్రిప్ వేద్దామని నడుద్దామని ప్లాన్ చేసాం. బైక్ 2 పార్క్ చేసి నడ్డానికి వెళ్తున్నాం. ఇలా కొంచెం నడిచి ఇంకొక అరగంటలో మళ్ళీ ఇదే ప్లేస్ కి వచ్చి బైక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా అందరం మాట్లాడుకుంటూ తిరుగుతాం. హలో గైస్, ఇప్పుడు టైం వచ్చేసరికి 10 అయింది అనమాట. ఇంటికి కూడా వచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. ఒకవేళ మీరు బ్లాగ్ ని ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరేనా? నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్.